బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ బాలాపూర్లో భారీగా కుళ్లిన చికెన్ గుర్తించారు పోలీసులు. సలామీ ఇండస్ట్రీస్ పై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణంలో నిబంధనలకు విరుద్ధంగా మేక తలలు, ఇతర మాంస వ్యర్థాలను నిల్వ ఉంచినట్లు గుర్తించారు అధికారులు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే ఇలాంటి పరిశ్రమలపై ప్రత్యేక నిఘా ఉంచామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన బాలాపూర్ పోలీసులు బాధ్యులైన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు చేపట్టనున్నారు. మాంసం నిల్వలు, అపరిశుభ్రత ప్రమాణాల విషయంలో ఏమాత్రం రాజీ పడబోమని అధికారులు హెచ్చరిస్తున్నారు. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షాజహాన్ కాలనీ అనే ప్రాంతంలో సలామీ ఇండస్ట్రీస్ అనే ఒక కోల్డ్ స్టోరేజ్పై ఈరోజు దాడి చేసేసి మేము రైడ్లు చేసి జిహెచ్ఎంసీ అధికారులు, వెటర్నరీ అధికారులతోటి జాయింట్గా ఆపరేషన్ రైడ్ చేసి అక్కడ కోల్డ్ స్టోరేజ్లో వాళ్ళు వయలేషన్ చేసుకుంటూ వాళ్ళకు పర్మిషన్ ఉన్నా కూడా వాళ్ళు దాంట్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకుండా ఎక్కువ రోజులు వాటిని నిల్వ చేసేసి కుళ్ళిపోయిన తర్వాత కూడా వాటిని ఉంచుకోవడం వల్ల కుళ్ళిపోయిన 1150 కేజీల తలకాయలు, కాళ్ళు, వాటికి బోటికి సంబంధించిన మాంసాన్ని ఈరోజు సీజ్ చేసి వాటిని డిస్పోజల్ కోసం జిహెచ్ఎంసీ అధికారులకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇక్కడ వాళ్ళు మెయిన్గా సలామీ అనే ఓనర్ ఉన్నాడు, అతని పైన మిగతా ఒక 4 పైన మేము కేసు బుక్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. మెయిన్గా పబ్లిక్ కూడా కోరుకునేది ఏంటంటే ఇట్లాంటి ఏదన్నా కుళ్ళిపోయిన మాంసాలకు సంబంధించి, ఆహార పదార్థాలకు సంబంధించి కూడా ఏదైనా సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేస్తే దానిపైన తక్షణమైన యాక్షన్ తీసుకొని పబ్లిక్ హెల్త్ కాపాడే వాళ్ళం అవుతాం. వీళ్ళు ఇక్కడ కోల్డ్ స్టోరేజ్లో ఉన్న మాంసాన్ని చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకు సప్లై చేస్తున్నారని మనకు తెలిసింది. దాన్ని కూడా ఇంకా డీటెయిల్గా వీళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరికి సప్లై చేస్తున్నారు అనేది కూడా పూర్తి వివరాలు తెలుసుకొని వాటిని తర్వాత